ఆ బిడ్డ గాని దాని చేతికి చిక్కితే నిజం బయటపడుతుంది. తర్వాత నీ పరిస్థితి ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. భయపడకు పిన్ని, నువ్వు అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఏంటత్తయ్యా? ఏంటత్తయ్యా? ఏంటత్తయ్యా, ఏదో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను అంటున్నారు. ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? ఏంటి జేజీ, నీలో వణుకు కనబడుతోంది? చలికి వణుకుతున్నావా లేక నన్ను చూసి వణుకుతున్నావా? నిన్ను చూసి నేనెందుకు వణుకుతానే? పెద్దదాన్ని, చలికాలం, వణక్కుండా ఎలా ఉంటాను? ఏమో డౌట్ వచ్చింది. అత్తయ్య, జేజీ అంటే చలికాలం కాబట్టి వణుకుతుంది. మరి మీరేంటి బిగుసుకుపోయినట్టు అలా ఉన్నారు? చలికి గడ్డ కట్టుకుపోయారా ఏంటి? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కాదత్తయ్య, చలి చలిగా ఉంది. ఇంత చలిలో మీరిలా బయట నించుని మాట్లాడుకోవడం నాకు కొంచెం అనుమానంగా ఉంది. కొంపదీసి హిమా బిడ్డని మాయం చేయడం వెనకాల మీ హస్తమేం లేదు కదా అత్తయ్య? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేంటి నా కూతురు బిడ్డని మాయం చేయడమేంటి? మామూలుగా అయితే నాకు ఈ డౌట్ రాదు, కానీ మీ గత చరిత్రలో హిమ కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపు తీయించడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. అలాంటి పరిస్థితుల్లోనే హిమాని ఎవరికో మీకిష్టమైన వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దామని చూశారు. ఇన్ని చేసిన మీరు ఇదెందుకు చేయకుండా ఉంటారా అని నా డౌట్ అత్తయ్యా. నార్మల్, నోటికేదొస్తే అది వాగుతున్నావు. నేనా నోటికేదొస్తే అది వాగేది? అదెవరో అందరికీ తెలుసు. ఏ తల్లైనా తన కూతురు బిడ్డను అలా మాయం చేయాలనుకుంటుందా? అనుకోదు, కానీ కొంతమంది రేరమ్మలుంటారు. అలాంటి బుద్ధి నాకు లేదు. ఉండకపోతే మంచిదత్తయ్యా, కానీ ఒకవేళ మీరిందులో ఉన్నారని తెలిస్తే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. పొరపాటున మీరు కానీ ఆవేశంలో ఆ పని చేసుంటే ఇప్పుడే ఒప్పుకోండి. మీకు క్షమాభిక్షని ప్రసాదించి ఆ బిడ్డని హిమకి అప్పగిస్తాం. ఏదో నర్సు చెప్పింది, స్వామీజీ చెప్పాడు అని పిచ్చి పిచ్చి ఊహాగానాలతో నువ్వు మాట్లాడ్డవే తప్పు. మళ్ళీ నా ముందుకొచ్చి నేను తప్పు చేశాను అని నువ్వు కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఆగండి అత్తయ్య, ఎందుకు అంత ఆవేశం? అసలే ముదురు వయసుకి దగ్గరలో ఉన్నారు. ఈ ఆవేశంతో బీపీ పెరిగి హార్ట్ అటాక్లు ఏవైనా వస్తే ఎంత ఇబ్బంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి. రేపు నాకు హిమ బిడ్డ దొరికితే మీరే ఆ బిడ్డని ఎత్తుకొని ఆడించాలి, మీరే స్నానం చేయించాలి, మీరే పాలు పట్టాలి. వాడు ఒకటో రెండుకో వెళ్తే మీరే కడిగి క్లీన్ చేయాలి. మీకు చాలా బాధ్యతలున్నాయి. వీటన్నింటికి మీరు సిద్ధమైపోండి. ఎందుకంటే హిమా బిడ్డ బతికే ఉన్నాడనేది నిజం. వాడు ఎక్కడున్నా నేను వాణ్ణి వెతికి పట్టుకుంటాను. ఆ బిడ్డతోనే హిమాని మా సాగర్ అన్నయ్యని కలుపుతాను. హిమాని దగ్గరుండి వాళ్ళ మెట్టనింట్లో దిగబెడతాను. ఇదే జరుగుతుంది. నేనే దగ్గరుండి జరిపిస్తాను.
ఏంటి తారా అది అలా మాట్లాడుతుంది? అదేదో చేస్తానంటుంది. అదనుకునేదేది జరగదు, జరగనివ్వను. అడ్డులేగండి. నో, నో ఏంటి నో? ఈ వాష్రూమ్ నాది, ఈ రూమ్ నాది. సో నేనే ఫస్ట్ స్నానం చేయాలి. మీది నాది ఏంటండి? ఇదంతా మనది. మన రూము, మన వాష్రూము, మన టవలు, లోపల మన సోపు, మన షాంపూ అన్నీ మనవే. నువ్వెన్ని చెప్పినా నా వాష్రూమ్లో నేనే ఫస్ట్ స్నానం చేయాలి. మరి నేనేం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిట్ చేసే టైం లేదు. నేను వెంటనే రెడీ అవ్వాలి. అయితే బయట కామన్ వాష్రూమ్ ఉంది. కానీ ఈ వాష్రూమ్ దగ్గర కూడా మీరు డామినేషన్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు? నా రూమ్లో ఓ. నన్ను కాదని నువ్వేం చేయలేవు. ఇక్కడ నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, నా డామినేషన్ని భరించాలి. ఏ, అయ్యో! ఆహా! ఇది తోండి. వద్దురా సోదరా, ఈ పెళ్ళంటే నువ్వే వెళ్ళమంటారా? ఫాదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ, హే హే, బీ హ్యాపీ. ఓహో, డోంట్ మ్యారీ, హే హే, బీ హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ మ్యారీ, హే హే. వాల్ ఆఫ్ చేస్తే తిక్క కుదురుతుంది. Be happy. Oh. Don't marry. Be happy, 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 happy. No! ఏవండోయ్ శ్రీవారు, లోపల వాటర్ రావట్లేదా? హే, నువ్వే కదా వాటర్ ఆపేసింది. మర్యాదగా వెళ్ళి వాటర్ ఆన్ చేయి. కుదరదు. నాకు కోపం తెప్పించొద్దు. సేమ్ డైలాగ్. నాకు కోపం వస్తే ఈ వాష్రూమ్ బయట లాక్ చేస్తాను, మీ ఇష్టం. మర్యాదగా వాటర్ వదులుతావా లేదా? ఒక బకెట్ వాటర్ రిక్వెస్టింగ్ గా అడుక్కోండి, ఇస్తాను. కానీ వాటర్ లైన్ అయితే ఆన్ చేయలేను. సరే, బకెట్లో వాటర్ తీసుకునిరా. దానికి నాకు ఒక కండిషన్ ఉంది. ఏంటది? నేనే లోపలికొచ్చి నీకు వేపు రుద్ది తలంటు స్నానం చేయిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? కళ్ళు మండుతున్నాయి ఇక్కడ. సరే, ఆ బకెట్ నీళ్లు కూడా ఇవ్వను. మీరు అలాగే వచ్చి వాటర్ లైన్ ఓపెన్ చేసుకోండి. ఏంటి నీ పిచ్చి కోరికలు? మీకు ఇష్టమైతేనే, ఓకే అంటేనే బకెట్లో నీళ్ళొస్తాయి. లేదంటే మీ కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి.
సరే రా. రండి, తెచ్చాను. ఏమండి, రండి. నవ్వాపి నీళ్ళివ్వు. ఇది అన్యాయం. కూర్చుని ధర్నా చేసుకో. మోసం చేశారు మీరు. మంచిగా వచ్చే నీళ్ళ నాపి నువ్వు చేసిందేంటి? అరవకుండా వెళ్ళు. నేను స్నానం చేసి వచ్చాక అప్పుడు చెప్తా నీ పని. అయ్యో బాబోయ్. నేనొస్తున్నాను. వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నేను చెప్పింది గుర్తుంది కదా? ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. బీ కేర్ఫుల్. నేను స్టార్ట్ అవుతున్నాను. అంత సీక్రెట్గా మాట్లాడుతున్నారు. ఎవ్వరికీ తెలియకూడదు అంటున్నారంటే సంథింగ్ ఏదో ఉంది. భయపడకు పిన్ని. నువ్వు అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అభిషేకం చేయాలా, అర్చన చేయాలా? అర్చన చెయ్యాలి పూజారి గారు. ఎవరి పేరు మీద చేయాలమ్మా? నా కూతురు హిమ పేరు మీద అర్చన చెయ్యాలి. అలానే నా కూతురి బిడ్డ ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది. వాడు మాకు తొందరగా దొరకాలని ఆ దేవుడికి పూజ చేయండి. సరేనమ్మా. పూజారి గారు, నా మనవడు నా దగ్గరికి క్షేమంగా చేరాలంటే ఏవైనా దానాలు, హోమాలు లాంటివి చెయ్యొచ్చా? జరిపిద్దాం. ముందు అర్చన చేయండి. ఆ తర్వాత నా మనవడి బాగు కోసం ఏం చేస్తే బావుంటుందో చెప్పండి. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతుంటే నేను కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను అనుకున్నావు. నేను నిన్ను చూసే ఇలా గుళ్ళోకొచ్చాను. ఇలా మాట్లాడితేనే వెళ్ళిపోతావని పూజారితో నువ్వు నమ్మేలా మాట్లాడాను. నిన్ను ఏమార్చి దారి మళ్లించాను కృష్ణ. నువ్వు ఎంత ప్రయత్నించి ఏం చేసినా చంద్రమ్మ దగ్గరున్న నా కూతురి బిడ్డని కలవలేవు, కలవనివ్వను.
పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపిస్తాను. నిజం చెప్తావా, పోలీసులని పిలవాలా? ఇలా దారిన పోయే వాళ్ళ పిల్లల్ని తీసుకొని నువ్వు ముద్దాడడం ఏమీ బాగోలేదు. ముందా బాబునిచ్చేసే. నువ్వేంటి అలాగే చూస్తున్నావు? నీ మనవణ్ణి తీసుకెళ్ళు. అన్నా, ఒకసారి ఆటో ఆపవా? నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలమ్మా. ఏంటి అది? ఇంతకు ముందు నల్లపూసల ఫంక్షన్కి మనకి పనుల్లో సాయంగా ఉంటుందని ఒక పెద్దామని పిలిచావు కదా. అవునే, మనకి బాగా తెలిసినవిడే. ఆమెతో పాటు ఒక చిన్న బిడ్డను తీసుకుని ఒక ఆమె వచ్చింది కదా. అవును, ఆమె దగ్గర బిడ్డ గురించి చాలా గొడవ చేసావు కదా నువ్వు. ఆమె ఎక్కడుంటుందో అడ్రస్ కనుక్కోవా ఒకసారి? ఆమె అడ్రస్ నీకెందుకే? అమ్మా, అవన్నీ నీకు తర్వాత చెప్తాను. కొంచెం అర్జెంటు పనమ్మా, కనుక్కోవా? సరేని, ఆమెను తీసుకొచ్చిన పినికి ఫోన్ చేసి కనుక్కుంటానులే. అమ్మ, త్వరగా కనుక్కొని చెప్పమ్మా. సరే. అమ్మా, ఆ పెద్దావిడ అడ్రస్ తెలిసిందా? తెలిసిందే. చెప్పమ్మా, ఎక్కడ ఆవిడ ఉండేది? అర్థమైంది కదమ్మా వాళ్ళుండే చోటు. తెలిసింది. సరే, ఒకవేళ ఏరియాలో ఆ పెద్దావిడ అడ్రస్ తెలియకపోతే చంద్ర మిల్లు అంటే ఎవరైనా చెప్తారంట. సరేనమ్మా, వెళ్తాను. సరేని. అన్నా, పోనివ్వండి. పురిట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ని చెప్తున్నాను, ఆ బిడ్డ చనిపోయింది. వీడికి అమ్మా నాన్న లేరమ్మా. వీడు అనాథ. వీడు నా మనవడేనమ్మా, ఒట్టేసి చెప్తున్నాను. ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు. అన్నా, ఇక్కడ ఆపండి. ఏవండి, ఇక్కడ చంద్రం ఇల్లు ఎక్కడా? అక్కడి నుంచి 3 ఇల్లు మేడం. థ్యాంక్ యూ.